సంవత్సరం నుంచి మా రైతులు పడుతున్న పాటలు ఏంటంటే మాకు కెనాల్స్ వచ్చినాయి, మాకు సరైన పంటలు పండుతాయి, మేము ఎన్నో రకాల ఆశలు పెట్టుకొని ఈ రోజున మేము వ్యవసాయం చేసుకుంటా ఉంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పొరపాటు ఏంటిదంటే మొదటి నుంచి ఎన్నో ఎన్నో ఎకరాలు ఇచ్చుకుంటా కెనాల్కి మాకు కెనాల్ వస్తుందంటే సంబరపడుకుంటా ఎన్నో ఎకరాలు దారాదత్తం చేసినాం. కానీ D8 ఉపకాలువ మాదరబండ మీదకి అంటే ఎక్కడికైతే వచ్చిందో ఐకేపీ సెంటర్ కాడికి ఏడికైతే వచ్చిందో అక్కడికి వచ్చినాక ఒక్కరైతే ఆబ్జెక్షన్ చేస్తేనే ఈ ఆబ్జెక్షన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు మరి అక్కడ ఆపడం ఇది విడ్డూరం. ఏంటంటే ఆ ఒక్కగాడ అది సాఫ్ చేసినట్టయితే ఇలా ఇరిగేషన్ అది సాఫ్ చేసినట్టయితే ఇలా వందల ఎకరాలు సాగుకొచ్చే పరిస్థితిలో ఉంది. ఈ రోజున ఇట్లా పంటలు ఇట్లా ఎండిపోతూ ఉంటే మేము చేసుకున్న ఫలితం ఏంటిది అని నేను ఇరిగేషన్ వాళ్ళని హెచ్చరిస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మేము ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం. ఎంఆర్ఓ దగ్గరకు పోతే పాపం ఎంఆర్ఓ గారు వాళ్ళ సాయశక్తిలో పనిచేసిండు, వాళ్ళ సర్వేను పంపించిండు. లాస్ట్కి అయితే డిఐకి ఫోన్ చేసి డిఐని కూడా తెప్పించిండు. అయినా హద్దులు చేసినాక ఏఈ గారిని రమ్మంటే నేను వస్తా, ఇగస్తా అగస్తా అంటే అన్న పంటలు ఎండిపోతాయి సార్, మీరు రండి, మీరు వచ్చి ఆ కాలువను సాఫ్ చేయించే ప్రయత్నం చేయండి, రైతులు బాగుపడతారు. ఎందుకంటే కష్టకాలంలో పని చేసుకుంటుండ్రు, రైతులు కష్టపడుతున్నారు, వాళ్ళకి శ్రమ వృధా అయిపోతుంది అని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పినా కూడా తను కాలయాపన చేసుకుంటా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా కనీసం స్పందించకపోవడం, అందులో మా ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడం ఇది దురదృష్టం. మా దురదృష్టం అనుకుంటున్నాం మేము, మా కర్మ ఇది. ఎందుకంటే మాకు అట్లాంటి నాయకులు ఉన్నారు, ఇట్లాంటి వ్యవస్థ ఉంది. కనీసం మరి రైతుల పొలాలు ఎండిపోతున్నాయంటే ఎమ్మెల్యే కూడా స్పందించకపోవడం, ఎమ్మెల్యే అధికారులకు చెప్పకపోవడం ఇది మా దౌర్భాగ్య పరిస్థితి. ఏంటంటే ఇలా మేము ఇంత చేసుకుంటే అన్ని పెట్టుబడులు పెట్టి అన్ని రకాలుగా మందులు కొట్టి మందులు చల్లి ఇలా దున్ని సాగు చేసి ఇలా పంట నోట్లకు వచ్చినాక తర్వాత ఎండిపోతూ ఉంటే మా దీన పరిస్థితి ఏంది అని నేను ఇరిగేషన్ వాళ్ళని హెచ్చరిస్తున్నా. మా ఇరిగేషన్ వాళ్ళు ఎప్పుడు పట్టించుకుంటారు? మరి ఏఈ గారు ప్రతిసారి వస్తాడు, ఏదో అంటాడు, ఏదో చెప్తాడు. అక్కడ ఎందుకు ఆగింది? మాకు కావాల్సింది అక్కడ 8 గుంటల భూమి ఆల్రెడీ తీసుకున్నారు, మీ ప్లానింగ్ ప్రకారంగా తీసుకున్నారు. మీ ప్లానింగ్ ప్రకారంగా తీసుకున్న తర్వాత మీ ప్లానింగ్ ప్రకారం ఎందుకు ఆగింది అక్కడ? అది క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు, క్లియర్ చేయాల్సిన బాధ్యత మీది. అక్కడ 8 గుంటల పైసలకి కూడా డబ్బులు ముట్టినాయి రైతులకి. మరి డబ్బులు ముట్టిన తర్వాత కూడా అక్కడ ఒక్క రైతు చెప్తేనే ఈ వందల మంది రైతులు ఇడిచిపెట్టి ఆ ఒక్క రైతు చెప్తేనే ఎందుకు ఆగుతుందో దానికి సరైన సమాధానం దయచేసి చెప్పాలి. ఇప్పటికైనా ఈ 2-3 రోజులలో కూడా రాత్రి వర్షం పడ్డది కాబట్టి కొంచెం కొన్ని పంటలు కొంచెం ఆగేస్తున్నాయి. ఈ రేపు ఎల్లుండైతే మళ్ళీ ఇంత పంటలు కూడా నోట్లకు వచ్చిన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి దండం పెట్టి చెప్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తప్పకుండా వచ్చి ఆ ప్రాబ్లంని క్లియర్ చేసి మా రైతులను ఆదుకోవాల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం మా రైతులందరి తరఫున కూడా. మరి 100 ఎకరాలను విడిచిపెట్టుకోమంటారా, మరి ఏం చేయమంటారో అది మీరు మాకు సలహా ఇవ్వాలి. మీరు వచ్చి ఇడిచిపెట్టుకోమని ఇడిచిపెట్టుకుంటాం. మరి ఈ కాలువలు ఎందుకు చేస్తారో, మేము 100 ఎకరాలు దారాదత్తం ఎందుకు చేసినామో దానికి సమాధానం చెప్పాలి. మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా దారాదత్తం చేసిన భూముల మరి కెనాల్స్ వచ్చిన తర్వాత ఒక్క రైతు కాడనే ఎందుకు ఆగుతుంది? ఒక్క 10 మీటర్లు, ఆ 10 మీటర్ తీసినట్టయితే ఇలా 100 ఎకరాలు వాడుతుంది. మరి ఆ 100 ఎకరాలను చూస్తారా, మీరు ఆ ఒక్క గజం చూస్తారా? అయినా కూడా అక్కడ మీ యాక్టివ్ ప్రకారంగా ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి. మరి డబ్బులు ముట్టినాక తర్వాత కూడా మీరు అక్కడ ఎందుకు తీస్తలేరో మీరు దానికి సమాధానం చెప్పకపోతే మేము దీనికి ఇంకా పరిణామంగా వేరే వ్యవస్థలో వెళుతాం. దయచేసి రేపు బాధ్యులు మీరే అవుతారు, ఆ బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది.